మీరు షూట్ చేసిన పద్ధతి అయినా సరే, వీడియో అయినా ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది యాక్టింగ్ వైజ్ గా. ఈ అన్న కలం పట్టిండు, బలం ఇచ్చిండు. మిగతా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ గా ఉంది. అది మొత్తం డిఫరెంట్ ఇక. ఒక 2 లైన్స్ నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగా ఇంటికి. పైసా పైసా అన్నాడు కదా మీ నాన్న అని చెప్పేసి. అది ఇక మా నిజ జీవితంలో జరుగుతుంటది కదా. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న. అమ్మతో అత్తారింటికి సాంగ్ అని పెట్టి క్యాప్షన్ పెట్టి పెట్టారు కదా రీల్. అవును, వైరల్ అయింది. నీ పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాం? ట్రెడిషనల్ పల్లెటూరు, ఇక అమ్మ నాన్న అమ్మ లెక్క చూసుకోవడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు అగైన్ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. కిట్టు పవన్. ఫోక్ ఇండస్ట్రీలో ఒక మంచి డాన్సర్గా, యాక్టర్గా పేరు తెచ్చుకొని రీసెంట్గా ఒక హిట్ సాంగ్తో దూసుకెళ్ళిపోతున్న కిట్టు పవన్ ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. సో ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్. కిట్టు ముద్దు పేరు, పవన్ ఒరిజినల్ నేమా? ఒరిజినల్ నేమ్. ఒక 2 కలిపి కిట్టు పవన్. కిట్టు పవన్. ఎందుకు అలా డిఫరెంట్గా ఉంటుందనా? అంటే ఇక నిక్ నేమ్ పెట్టిరు ఇంట్లో వాళ్ళు. ఓకే, ఇన్స్టాగ్రామ్ కోసం అలా 2 కలిపి పెట్టారేమో. అట్లేం లేదు. అప్పుడు ఇన్స్టా లేదు నాకు పేరు పెట్టినప్పుడు. అట్లా కాదు, 2 కలిపి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాలో నేను పెట్టారేమో పెట్టుకున్నా ఇక. అన్నట్టుగా అనుకున్నా అనమాట. ఓకే ఓకే. ఎక్కడి నుండి మీరు? మాది ప్రాపర్ వచ్చి ఇక్కడ మన జడ్చెల్ల పాల్మూరు. ఓకే, పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, మ్మ్. కానీ ఊరు వచ్చేసి పాల్మూరు. ఓకే మనం ఇక్కడ అరంగర్ లో ఉంటాం. ఓకే కాటేగాన్. ఓకే. అమ్మా నాన్న సిబ్లింగ్స్ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న ఇక నాన్న లారీ డ్రైవరు, అమ్మ పనికి వెళ్తుంది. మ్మ్. తమ్ముడు డిగ్రీ చదువుతుండు. ఓకే, నేను మీరేం డిగ్రీ చదువుతారు? కంప్లీట్ చేసిన. అయిపోయింది. అక్కకి మ్యారేజ్ అయింది. ఓ, ముగ్గురా మీరు? మ్మ్. ఓకే, మరి సడన్ గా అంటే నార్మల్ గా జాబ్ చేసుకోవడమో లేదంటే ఇంకేదో డిఫరెంట్ ఉంటాయి కదా మనకి లైఫ్ లో గోల్స్. మ్మ్. యాక్టింగ్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఎవరు ఇన్స్పిరేషన్? టిక్ టాక్ చేస్తుండే. టిక్ టాక్ Okay. చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఇక కాలేజ్లో సార్స్, స్కూల్లో అన్నప్పుడు ఇక డ్యాన్స్ చేస్తాం కదా మనము జెండా వందనానికి అన్నప్పుడు. అప్పుడు చేస్తున్నప్పుడు మా సార్ చెప్పిండు, నువ్వు ఈ ఫీల్డ్లోకి వెళ్ళు, నీకు కొంచెం భవిష్యత్తు ఉందని చెప్పి. ఓకే మా వేణుమాధవ్ సార్ అని చెప్పి మ్యాథ్స్ సార్ ఆయన చెప్పిండే. ఓకే. ఇక తర్వాత అనుకోకుండా టిక్ టాక్ రావడము, అందులో వీడియోలు వైరల్ కావడము. అలా వచ్చారు. మ్మ్. ఫస్ట్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా, అవును డైరెక్షన్ నుండి యాక్టర్ అయ్యారు. అవును. అది అన్ఎక్స్పెక్టెడా? Plan ఆ? ప్లాన్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్. మా ఫ్రెండ్ దిలీప్, వాడు డైరెక్షన్ అసలు సూపర్ చేస్తాడు. వాడు నన్ను ఇక నువ్వు హీరోగానే చెయ్యి, డైరెక్షన్ తర్వాత ఏమున్నా చూసుకుందాం కానీ మన దాంట్లో హీరో. మా టీం 6 మెంబర్స్ ఉంటాం. ఓకే. 6 మెంబర్స్. విజయ్ అని బంజారా మా అన్న సింగరు, దిలీప్, సికిందర్, శివ, ఆలీ, మేము ఒక 6 మెంబర్స్ ఉంటాం. నేను ఓకే. అట్లా ఇక మన దాంట్లో ఎవ్వరు లేరు. సింగర్ ఉన్నాడు, రైటర్ ఉన్నారు, ఉన్నాడు, అందరు ఉన్నాడు. actor నువ్వు హీరోగానే ట్రై చేయగా అని చెప్పింది. ఓకే, అలా హీరోగా ఫస్ట్ సాంగ్ దొబ్బేసిండు. ఏది? బంజారాలో చేసిన. ఓకే, బంజారా. అందులో హైయెస్ట్ వ్యూస్ అంటే వీరేనా అని ఉంటది, 90 మిలియన్ ఉంటది. ఓకే, హైయెస్ట్ వ్యూస్ ఇక ఓకే. బంజారా మొత్తం ఇక బంజారా మొత్తం ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు అందులో? ఐడియా 50 ఉంటాయి. 50 సాంగ్స్. ఓకే, మన ఈ నార్మల్ తెలుగు సాంగ్స్ ఇవన్నీ 10 ఉన్నాయి. ఒక 10 లో ఇదేనా ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్? సిగ్నేచర్ ఇక మనకి అత్తగారింటి. ఇదే అత్తగారింటికి. సో సూపర్ హిట్ అయింది సాంగ్, చాలా బాగుంది. లిరిక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రతి వర్డ్ టు వర్డ్ కి కూడా క్లియర్ మీనింగ్. అవును. లక్ష్మణ్ అన్న, మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకు బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, నాకు అత్తగారింటి కిట్టు అంటారు ఇప్పుడు. నిజంగా అంటే చాలా మంచి సాంగ్ రాశారు. నేను విన్నాను కదా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో, సౌమ్య గారి ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడే ఏందా ఈ రాసిండ్రు అని అంటే జనాల బాధన, జనాల కన్నీళ్ళను. నేను కన్నీళ్ళు చెప్పిన, అన్న బాధం దాగి రాసిన అన్నాడు. జనాల బాధ నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో జరుగుతున్న సిచ్యువేషన్ అది. అవును. అంటే లవ్ చేసుకోవడం అది ఈ సిచ్యువేషన్ ని బట్టి, ఇంకా అంటే చీట్ అవన్నీ పక్కన పెడితే కూడా ఇద్దరు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి, సో అమ్మాయి పెళ్లి చేసుకోవడము, అబ్బాయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడము, లేదా అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి అలా చేసుకోవడము జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు అది. అవును. సో అలాంటి దానిలో ఒక ట్రెండ్ ని మళ్ళీ
బ్యాక్ create చేశాను తీసుకొచ్చారు, అన్న. క్రియేట్ చేశారు నిజంగా. అంటే మిగతా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ గా ఉంది అది మొత్తం డిఫరెంట్ ఇక. కదా. ఉమ్, నేను ఫస్ట్ రాగానే అదే డౌట్ అడిగాను కదా. అవును చూడు నా ఒక్కదానికే అనుకుందాము కాదు, ఇప్పుడు ఫస్ట్ నేనే అడిగాను కదా అవును ఏదైనా క్లారిటీ మిస్ అయింది అనిపించిందా అని. సో మా వాళ్ళు కూడా చెప్పిండ్రు కదా అవును ఏదైనా పార్ట్ 2 ఉందా మరి. ఉంటది. అయితే అన్న ఏం చెప్పిండంటే లక్ష్మణ్ అన్న అందరు నార్మల్ గా లవ్ సీన్స్ అవన్నీ బెటర్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే తిందాం, ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాం, తర్వాత పార్ట్ 2లో ఉంటే అప్పుడు చూద్దాంలే అని, ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాము, ఎక్కువ తినేసిన తర్వాత మన కడుపు నొప్పి వచ్చినట్టు అని చెప్పి అన్న ఆన్సర్ చెప్పిండు, ఈ పాటకి ఏం కావాలో అదే అవును చేద్దాం అని చెప్పి. అర్థమైంది. కానీ బట్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నాలాగా అంటే కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ముందు మీరు లవర్సా, వన్ సైడ్ లవ్వా అనేది కూడా ఒక్కటి అది ఇచ్చుండుంటే బాగుండు, లేదు అని అంటే పార్ట్ 2 ఉందని ఏమన్నా హింట్ ఇచ్చున్నా బాగుండు అనేది చాలా మందికి ఉంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే సాంగ్ మాత్రం సూపర్ ఉంది. అవును లిరిక్స్ వైజ్ Thanks గా అండి. అయినా, మీరు షూట్ చేసిన పద్ధతి అయినా సరే, వీడియో అయినా ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది. యాక్టింగ్ వైజ్ గా ఈ అన్న కలం పట్టిండు, బలం ఇచ్చిండు మాకు. అంతే. ఓకే సరే. చాలా మందికి అంటే ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా సాంగ్ ఒక 2 లైన్స్ అన్న పాడుకోవాలి కదా మనం. సో ఒక్కసారి ఒక 2 లైన్స్ మా కోసం. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్న పిల్ల కాటికి. ఇది అండ్ ఈ 2 లైన్స్ అండ్ మళ్ళీ పైసా పైసా అన్నాడు కదనే మీ నాన్న అని చెప్పేసి ఉంటది కదా, అదొక 2 లైన్స్ అసలు రీల్స్ సూపర్ చేస్తున్నారు కదా, అవును బాగా క్లిక్ అయినాయి అన్నమాట. అది ఇక మా నిజ జీవితంలో జరుగుతుంటది కదా, ఎవ్వరు చెప్పినా వానికి ఉద్యోగం లేదు ఏం లేదు, నా పిల్లని ఏం చేసి పోషిస్తావు అని చెప్పి ఉన్న డైలాగ్ ఉంటుంది, అది ఎక్కువ ఉంటది కదా. కాబట్టి నా అన్న ఏం చేసిండంటే ఇది నాకే జరుగుతుంది అన్నట్టు రాసిండు. నార్మల్ గా కామెంట్లు చూస్తే ప్రతి ఒక్క సాంగ్ విన్న ప్రతి ఒక్కరు నా లైఫ్ లో ఇదే జరిగింది, నా లైఫ్ ఇదే జరిగింది అని అవును చెప్పి రాసి. ఆల్మోస్ట్ అంటే ఏదో ఒక అంటే సూసైడ్ అనేది వరకు కాకపోయినా సరే ఆ పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం అనే సిచ్యువేషన్ కామన్ జరిగే సిచ్యువేషన్ బయట. సో అవును ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర కనెక్ట్ అయ్యే పాయింట్ అది. ఆ పాయింట్ ని కరెక్ట్ గా మీరు టచ్ చేయగలిగారు అనమాట. నిజంగా అంటే లిరిక్స్ రాయడం కూడా ఆయన అంత డెప్త్ గా రాయడం అనేది కూడా ఆయన జనాలని ఎంత దగ్గర నుండి చూసారు అనేది అర్థమైంది. ఆ, అందుకే అందరు అన్న నీకు నిజంగా ఇలాంటి లవ్ స్టోరీ ఏమన్నా ఉందా అన్న, లేదంటే యాక్టింగ్ చేసిన మీకైనా సరే ఏమన్నా ఇలాంటి లవ్ నాకేం స్టోరీస్ లేదు ఏమన్నా love ఉన్నాయా stories. అని చెప్పి. ఓకే మీకు లక్ష్మణ్ గారికి పరిచయం ఎలా? అన్న నార్మల్ గా స్టూడియోకి వస్తుంటాడు మన ఇక్కడనే మదీనేస్కే అని చెప్పి, ఓకే అన్న దగ్గరికి స్టూడియోకి వస్తుంటాడు, అక్కడ పరిచయం అన్న. ఓకే అన్న అంతకుముందు సాంగ్ చేస్తుంటాడు, మాకు తెలుసు, కాకపోతే ముఖ పరిచయం ఎట్లయిందంటే అక్కడ స్టూడియోలో పరిచయం అయింది. ఓకే ఈ పాట దిలీప్ అన్న దగ్గరికి వెళ్ళి రాపిచ్చిండు. ఓకే ఓకే అంటే దిలీప్ అంటే అన్నకి బాగా ఇష్టం, ఓకే మా ఫ్రెండ్. అలా. సో మీకు అలా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా అడిగారా అంటే ఈ సాంగ్ కి నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు నన్ను అన్న అనుకోలేడు అన్న, వేరే తను అనుకోండు. ఓకే నేను ఇక మొక్కుకున్నా కొన్ని నేను పక్కా చేయాలి అని. ఓకే ఇక అన్న తర్వాత అంటే ఆ రోజు లాస్ట్ మూమెంట్ అన్న మూవీ చేస్తుండు, ఆ మూవీ టెన్షన్లు ఉంటే మూవీ షెడ్యూల్ బ్రేక్ వచ్చింది, వెళ్ళి షూట్ చేస్తామన్న, అది సాంగ్ గురించి మాట్లాడదామంటే వాడో వీడో కాదు కిట్టు గారినే హీరో బిట్ అని చెప్పిండు. అన్న వాళ్ళ ఊర్లో ఒక అమ్మవారు ఉంటది, నేను అక్కడ మొక్కుకున్నా. ఓకే అంటే అన్న చెప్తుంటాడు అమ్మవారు మస్తు మహిమగల అని చెప్పి, నాకు ఇక అక్కడ అనిపించింది ఓకే ఈ సాంగ్ ఎట్లయినా నాకే రావాలి. నాకే రావాలి. అంత నచ్చిందా మీకు? ముందే విన్నారా సాంగ్? ముందే విన్నాం. ఓకే. సో హీరోయిన్ విషయంలో కూడా అంటే నేను అదే మీరు ప్రీవియస్ సెలెక్ట్ షేర్ ఫస్ట్ చేసుకున్నారు కదా. అనుకున్న అమ్మాయిలు అయితే ఇక మేము చెయ్యం ఈ సాంగ్ అన్నట్టు, టైం లేనన్నట్టు చెప్పిర్రు. డిమాండ్ అంటే చెప్పిర్రు అట్లా అన్నకి చెప్పంగానే వాళ్ళు వీళ్ళు వద్దులే, నార్మల్ అమ్మాయితోనే వెళ్ళి అమ్మాయికి మంచి హిట్ ఇద్దాంలే, హిట్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తే ఈ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పిండు. కొత్త అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నిజంగా అంటే బాగా సెట్ అయింది సాంగ్ కి కూడా. అదో కాలు నొప్పి ఉండి కూడా డాన్స్ చేసింది అని చెప్పారు. అదేంటి? డిఓపి కమలి పటేల్ అని ఒప్పించిండు. అమ్మాయి కూడా ఫస్ట్ నేను రాలేను అని చెప్పింది, మిస్ అయిపోతుండే అమ్మాయి కూడా సాంగ్. నా కాలు నొప్పి ఉంది అంటే లక్ష్మణ్ అన్న చెప్పిండు ఈ అమ్మాయి పక్కా ఉండాలని చెప్పి. ఇక డైరెక్టర్ కదా
ఆయన క్యారెక్టర్లు అనుకోండు. అమ్మాయి కాలు ఇంజూర్ అయింది, వేరే షూట్ లో ఇంజూర్ అయింది. ఓకే 3 months బెడ్ రెస్ట్ తర్వాత మన సాంగ్కే చేసింది ఆమె. ఓకే కానీ మంచి హిట్ పడింది. ఉమ్, అండ్ కరెక్ట్ గా అంటే భరత్ అది సాంగ్ చేసినట్టుగా కూడా మన తెలంగాణలో నార్మల్ పెళ్లి తర్వాత మనం భరత్ అట్లా తీస్తూ ఉంటాం కదా. ఉమ్, సో అక్కడ అంటే ఆత్మగా మీరు, ఆ అమ్మాయి ఏమో హ్యాపీనెస్ లో ఆ అమ్మాయి అవును డాన్స్ చేయడము అదంతా కూడా అంటే అన్ని కూడా అలా వర్కౌట్ అయినాయి వర్కౌట్ song అయింది కి. అది. అలా ఏదో క్రియేట్ చేస్తున్నట్టు కాకుండా అన్ని లైన్ బై లైన్ ఇదేదో చెయ్యాలి అన్నట్టుగా కాకుండా అలా సెట్ అయిపోయినాయి అన్ని, Set ఏది అయిపోయాయి. పెట్టినా కూడా అట్లా. ఇప్పుడు 5 millions క్రాస్ అయిపోయింది కదా. అవును సో కంగ్రాచులేషన్స్. Thank నాకు you. తెలిసి ఇప్పుడున్న సాంగ్స్ లో ఇదే ట్రెండ్ అవును కదా, ట్రెండింగ్ లోకి వెళ్తున్న సాంగ్ ఇది. అవును. దీనిపైన రీల్స్ వస్తున్నాయి. ఓకే ఎంత ఖర్చు అయింది సాంగ్ కి మొత్తం? 4 వరకు అయింటది. 4 వరకు అయింది. రిటర్న్స్ వచ్చేసినాయా? వస్తాయి. వస్తాయి. ఓకే నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఈ సాంగ్ మంచి హిట్ ఉంది, ఉమ్, తర్వాత మరి ఆపర్చునిటీస్ వస్తున్నాయా? చాలా వస్తున్నాయి. చాలా వస్తున్నాయి. మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? సెలెక్టెడ్ సాంగ్స్ చేసుకోవాలనుకుంటున్నా ఇక. సెలెక్టెడ్ సాంగ్స్. ఉమ్, ఓకే నార్మల్ గా ఇంటర్వ్యూకి ముందు ఒక మాట అన్నారు కదా, అంటే ఏ జోనర్ ఏంటి ఎలా చేస్తారు అని. అంటే నేను అమౌంట్ కోసం చెయ్యట్లేదు, అవును ఇష్టం కోసం చేస్తున్నాను అని. ఆ పాయింట్ చాలా తక్కువ మందిలో ఉంటది. ఉహు, ఎందుకంటే హిట్ తర్వాత ఇంకా వచ్చిన ఆపర్చునిటీస్ ఎవరు మిస్ చేసుకోరు. అవును కొంచెం సంపాదించుకోవాలి, ఇన్ని సాంగ్స్ చేసామని చెప్పుకోవాలి అని ఉంటారు. కానీ సెలెక్టెడ్ సాంగ్సే చేసుకుంటాను, నాకు నచ్చితేనే చేస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నార్మల్గా మేమేం ఎక్కువ రిచ్ కూడా కాదు, మన ఫ్యామిలీ పరిస్థితి కూడా లోనే ఉంటది. కాకపోతే చేసే పని నీట్గా చేద్దామని చెప్పి, ఓకే నీట్గా చేద్దాము, అనుకున్న సాంగ్సే చేద్దాము. ఉన్న రోజులు మన పేరు ఉంటుంది, ఉండాలి అంటే నీట్గానే ఉండాలని చెప్పి. ఇప్పుడు Okay. మనము నార్మల్గా ఏది పడితే అది తింటే లావుగా అయినట్టు, ఏది పడితే అది చేస్తే పేరు కూడా ఎక్కువ రోజులు ఉండదని చెప్పి సెలెక్టెడ్ సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే ఈ లవ్ ఫెయిలియర్ అదే అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏదన్నా మంచి సాంగ్స్ అనుకోవచ్చా? ఏంటి నెక్స్ట్ జోనర్ ఏంటి మరి? ఎక్కువ లవ్ ఫెయిలియర్ వస్తుంది, నెక్స్ట్ ఇక లవ్ మెలోడీ చేస్తాం. మెలోడీ చేస్తా. ఇంకోటి రాతలో లేని రాధా అని ఒక సాంగ్ వస్తుంది, అది మస్తు కనెక్ట్ అవుతుంది. అవునా? రాధాకృష్ణుల గురించి ఉంటది. మ్మ్. అంటే రాధాకృష్ణులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కృష్ణుడు దగ్గరుండి పెళ్లి చేపిస్తాడు రాధకి ఓకే ఓకే మన ఆ concept. చరిత్రలో. ఆ, సేమ్ ఆ కాన్సెప్ట్ లోనే సాంగ్ ఉంది. ఓకే మున్నా అని చెప్పి ఆయనని యూట్యూబ్ లో దిల్ రాజ్ అంటుంటారు, యూట్యూబ్ దిల్ రాజ్ అంటారు, ఆయన ప్రొడ్యూస్ లో చేస్తున్నా. ఓకే సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సాంగ్? ఒక 2 weeks లో వచ్చేసరి ఫుల్ సాంగ్ వస్తుంది. ప్రోమో వచ్చింది ఆల్రెడీ. ప్రోమో వచ్చింది. ఓకే ఓకే అదే అయితే ఇంకా లేదు, చూడాలి అయితే. అందులో మా కోడల పాప ఉంటది, హనీ పాప అని, మ్మ్హ్మ్. ఆమె కూడా క్యూట్ గా చేసింది అందులో. అవునా? సూపర్. సో నార్మల్ గా ఇన్స్టా రీల్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి అమ్మకి మీరు అమ్మతో అత్తారింటికి సాంగ్ అని పెట్టి క్యాప్షన్ పెట్టి పెట్టారు కదా రీల్, అవును ఫుల్ వైరల్ Viral అయింది అయింది. కదా అది కూడా. అంటే ఏ తల్లి కూడా అనుకోదు కదా, అంటే హిట్ అవ్వాలి హీరో అవ్వాలి అనుకోవడం పక్కన పెడితే. అమ్మకి అసలుకి ఈ ఇండస్ట్రీ గురించి తెలియదు. ఓకే అంటే నేను బయట జాబ్ చేస్తున్నా అని తెలుసు. అంటే నెలకు కొంచెం ఎంతో అంత నాకు తోచినంత పంపిస్తుంటా. మ్మ్. ఇక ఇల్లు మనం పెద్ద కొడుకు ఇంట్లో నేనే కాబట్టి ఎంతో ఏదో జాబ్ చేస్తుండ అనుకుంటది. పాటలు అమ్మకి ఎంత తెలియదు, మ్మ్. దీని మీద ఇంత సంపాదన ఉంటది అని చెప్పి. ఓకే. బయట చెప్తుంటారులే, ఇక కొంతమంది ఉంటారు కదా చెడు తిరుగులు తిరుగుతుండు అవి అని చెప్తుంటది, కానీ అమ్మ నా విషయంలో పట్టించుకోదు. అక్క కూడా, మ్మ్. మా అక్క బాగా సపోర్ట్ చేస్తుంది. బాగా సపోర్ట్ చేస్తారు. ఏడ్పించేసినావు అమ్మని, తర్వాత నువ్వు కూడా ఏడ్చేసినావా? ఎందుకంటే ఆ పాయింట్ అంతా కనెక్ట్ అవుతుంది కదా. అవును అంటే నిజంగా అంటే తను ఏడ్చింది కూడా అంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, లేదంటే ఎంతో మంది తల్లులకి ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఉమ్. సో ఆ పాయింట్ కి కనెక్ట్ అయ్యి పాపం ఆవిడ నన్ను ఏడవడము. ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఏడిసిర్రు ఇక. అవునా? హ్మ్. అయ్యయ్యో. మా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు, ఉమ్. వాడు నా క్లాస్మేట్, వాడు కూడా ఫోన్ చేసి నువ్వు ఇట్లాంటి సాంగ్స్ చేయకరా, చేయకున్నా పర్లేదు అంటాడు. ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి సాంగ్స్ వద్దా? ఉమ్. ఓకే అంటే వాళ్ళంతా ఏడ్చారు అంటేనే అర్థమవుతుంది కదా మీరు ఎంత. చెయ్యకంటారు కానీ మా ఫ్రెండ్ అని ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం అంటారు. అవును హ్మ్. అంటే ఆ సిచ్యువేషన్ లా వాళ్ళు చెప్తున్నారు సాంగ్ ని ఓన్ చేసుకున్నారు. సో అక్కడే మీరు సక్సెస్ అయ్యారు. అవును సో ఏమంటారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా సాంగ్ వెళ్తుంది అని చెప్పారు కదా. అవును సో నిజంగా అంటే ఇంత ఈజీగా అంటే ఒక్క సాంగ్ తోని మనకి నేమ్ రావడం అయినా సరే దాన్ని కాపాడుకోవడం కూడా మళ్ళీ అంతే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును. సో సెలెక్టెడ్ సాంగ్సే అంటున్నారు కాబట్టి చూడాలి ఇంకా నెక్స్ట్. ఫోక్ ఓన్లీ ఫోక్ లోనే ఉంటారా, లేదంటే మూవీ సైడ్ అట్లా ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా?
అదృష్టం మన అదృష్టం వస్తే తప్పకుండా వెళ్తాం మూవీకి. వస్తే వస్తే వెళ్తా. ఫోక్ లోకి అంటే రావాలి అనుకొని వచ్చారా ప్లాన్ తోని, లేదు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నాకు అవకాశం ఇందులో అసలుకి ఇటు వచ్చిందా? యాక్టింగ్ చేయాలి అనే అసలుకి లేదు అసలుకి నాకు. విజయ్ కుమార్ అని చెప్పిన కదా అన్న, ఈయన దిలీప్ వీళ్ళందరూ అంటే వీళ్ళు, దిలీప్ అనేటైనా రైటర్ సాంగ్స్ రాస్తుంటాడు, విజయ్ అనేటైనా సింగర్, బంజారాలో చాలా పేరు ఉంటుంది అన్నకి. వీళ్ళిద్దరు ఒకసారి నాకు ఫోన్ చేసిర్రు, వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎస్ రవినాయక్ అని చెప్పి వాళ్ళు ఉంటే ఫోన్ చేసి మాది ఒక సాంగ్ ఉంది ఇట్లా డైరెక్షన్ చేయండి తప్పి విజయ్ అన్న పిలిచిండు. వచ్చిన తర్వాత దిలీప్ హీరో చేసిండు. ఓకే, సో అట్లా అట్లా ఇక అయ్యింది. ఓకే, సో దీని నుండి మేబీ మూవీ ఛాన్సెస్ కానీ లేదంటే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ వస్తే మరి చేస్తారా, రెడీ ఉన్నారా, లేదంటే అక్కడ కూడా సెలెక్టెడ్ ఉన్నా నాకు వద్దు అంటారా? ఇక మంచి ఛానల్ నుండి మంచి స్టోరీ ఉంటే, ఛానల్ మంచిగా ఉన్నా లేకున్నా స్టోరీ ఒకవేళ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీని నుండి వచ్చిన రెమ్యునరేషన్ తోనే నార్మల్ గా మీరు ఇంట్లో ఇవ్వడము అట్లానా, లేదంటే ఇంకే అడిషనల్ గా ఏదైనా చేస్తున్నారా జాబ్స్ కానీ ఇంకేదైనా? అడిషనల్ అయితే ఏం చేస్తలేను, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద ఎఫెక్ట్ పెడదామని, మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా అయిపోతా అని చెప్పి ఇక్కడనే ఉన్నాయి. ఓకే, ఈ సాంగ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ ఎంతమంది పెరుగుంటారు? ఈ సాంగ్ ప్రోమో గానీ వైరల్ అయింది 20K. ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ అంటే సాంగ్స్ నుండి నాది ఇంతకు ముందు ఒక అకౌంట్ ఉంటే హ్యాక్ అయిపోయింది 70Kది. తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే 80K ఓన్లీ నేను రీల్స్ చేయడం వల్ల వచ్చినది. ఈ 20K మాత్రం యూట్యూబ్ వల్ల వచ్చింది. 20K మాత్రం ఇప్పుడు ఈ సాంగ్ ఇంకా వస్తూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూనే ఈ రోజు 100K పడ్డది మళ్ళీ. అవునా, ఇంత పాజిటివ్ కమెంట్స్ కదా. సో మీకు బాగా నచ్చి అంటే అరే మనసు అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకుండా జనాల నుండి మీకు కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ బాగా వచ్చినాయి కదా పాజిటివ్ గా, అందులో మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన కమెంట్స్ కొన్ని ఉంటాయి. అవును, ఏవి ఏం చెప్తారా అడిగితే? లక్ష్మణ్ అన్నది. అవునా, లక్ష్మణ్ అన్నది, మదిన్ అన్నది. అంటే మదిన్ అన్న దగ్గర నేను డైలీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కదా, డైలీ వెళ్తూ కూర్చుంటూ ఉంటా. లక్ష్మణ్ అన్న దగ్గర వర్క్ చేసిన కదా, ఫస్ట్ నన్ను అనుకోలేడు కదా హీరో, అన్నేం చెప్తాడన్న ఆలోచనతోనే ఉన్నా. అన్ననే అదరగొట్టేసామని చెప్పిండు. మదినన్న ఇక వేరు చింపేసిన ఒప్పు అని చెప్పిండు. వీళ్ళిద్దరు ఒప్పుకోరు అంటే సక్సెస్ అయిపోయినా అనుకున్నా. అంటే నార్మల్ గా వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, నేను డైరెక్టర్, వీళ్ళు చేసే సాంగ్స్ ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అందులో ఇక నన్ను పొగిడిరు అంటే ఫస్ట్ టైం పొగడడం, వేరే సాంగ్స్ చేసినా చూసిరు కానీ ఈ సాంగ్ కి ఇక నన్ను మదినన్న లక్ష్మణన్నకి చెప్పాలి ఇక. అవునా, స్పెషల్ థ్యాంక్స్. ఓకే, సో అంటే మరి ఇంత అంటే ఇష్టంతో ఈ సాంగ్ రావాలి నాకు అని చెప్పి వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకొని మరి వచ్చారు కదా, ఫస్ట్ డే ఎందుకు భయపడ్డారు? షూట్ రోజు అన్నతో వర్క్ చేయాలంటే ఇక కొంచెం ఫేస్ చేయాలంటే అంటే అన్ననే ఇక అన్ననే కదా పెద్దనే అనుకుంటాం, ఆయన ఫోక్ లా ఇక పేరున్న ఆయన ఎవరు చూసినా. తర్వాత అన్న క్లోజ్ అయ్యిండు, క్లోజ్ అయిన తర్వాత నాతో కామెడీ చేయించుకోండు, క్లోజ్ అయిన తర్వాత ఇచ్చి పడేసిన అన్నకి గిట కదా. అంటే దట్టు కొంచెం ఒక షై ఫీలింగ్, భయం పోగొట్టిండు అన్న. ఓకే, షూట్ గురించి మాట్లాడలేడు, వేరే మాటలు మాట్లాడిండు. వేరే మాటలు మాట్లాడి పడుకోపో అని చెప్పిండు. షూట్ గురించి చెప్తాము అనుకుంటే పడుకోపో ధైర్యం చెప్తారేమో పోయి పడుకొని పొద్దున లేచే వరకు ఇక ఇట్లా చేయి అంతే, ఇక అంతే ఇచ్చి పడేసినావు ఇంకా. ఓకే, నార్మల్ గా లక్ష్మణ్ గారు పాడింది కూడా ఫస్ట్ సాంగ్ కదా, ఫస్ట్ సాంగ్. అంటే నిజంగా రాసింది ఆయనే, పాడింది ఆయనే, డైరెక్షన్ డిఓపి బబ్లు అన్న. ఓ వేరే అసలు బబ్లు అన్న. ఇక ఆయనకు కూడా ఛానల్ ఉంది, అల్లా సాంగ్ ఉంది కదా ఆయనది. అయితే ఆయన మాతో వర్క్ చేయాలని మస్తు ఇష్టం ఉంటది అన్నకి. ఓకే, అన్నకి ఇక మేమంటే మస్తు ప్రేమ. ఇక వాళ్ళ టీం తర్వాత మా టీంతోనే చేయాలని ఇష్టం అన్నకి. అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ బబ్లు అన్న, మస్తు హెల్ప్ చేసిండు. ఇక నేను పక్కకు అన్న కరెక్ట్ చేస్తున్నా అంటే అన్నేమంటలేడు కదా నువ్వు మళ్ళీ చెప్పు అని చెప్పి ఇక చెప్పడము, సగం సపోర్ట్ బబ్లు అన్ననే చేసిండు. ఎన్ని రోజులు పట్టింది షూట్? 2 days. ఎక్కడ షూట్ జరిగింది? ఇక్కడ వట్టినాగుపల్లిలో హనుమాన్ మూవీ సెట్ ఉంది కదా, అది హనుమాన్ మూవీ ఇల్లే. ఓకే, అక్కడ అందులో 2 days. 2 days ఎంజాయ్ చేసారా బాగా షూట్ అంతా కూడా? ఫోక్ అంటేనే మనకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా షూట్ ని, ఏదో జస్ట్ అంటే ఓ సాంగ్ షూట్ జరుగుతుంది, ఒక మూవీ షూట్ జరుగుతుంది అట్లా ఉండదు. నేను 70% కళ్ళు మూసుకొని ఉన్నా షూట్ మొత్తం. అదేంటది పడుకున్నా ఇక నేను, అదే సీన్ కదా అది. అవును కదా, బట్ తర్వాత యాక్ట్ చేసింది మళ్ళీ ఉంది కదా. యాక్ట్ చేసింది ఎక్కువ అదే ఉంది. అవును,
సో అంటే నార్మల్ గా రివీల్ అవుతుంది కావచ్చు, అంటే అమ్మాయికి తెలుస్తుంది కావచ్చు చనిపోయింది మీరే అని చెప్పేసి, ఆ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో ఆ చిన్న డిసప్పాయింట్ అయితే మిగిలిపోయింది. అరే ఆ చనిపోయిండు కదా, అసలు అమ్మాయికి ఈ విషయం తెలీదా, తెలిస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది, చూపించి ఉండాల్సిందేమో. పార్ట్ 2 అన్న చూపిస్తాడు. పార్ట్ 2 ఉంది అయితే. సో వ్యూయర్స్ పార్ట్ 2 ఉందంట. సో ఇప్పటివరకు లేదేమో అనుకున్నాం కానీ అయితే ఉంది. వ్యూవర్స్ చేతిలోనే ఉంది. ఎంత జల్దీ ఇవి ఎక్కువ వ్యూస్ పోతుందో అంత జల్దీ పార్ట్ 2. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి వ్యూవర్షిప్? మేము ఒక 50 అనుకుంటున్నాం. 50 మిలియన్స్, ఆల్మోస్ట్ 25 మిలియన్. కొంత అంటే ఒక 10 days లోనే మీకు ఈజీగా 5 millions క్రాస్ అయ్యింది అని అంటే ఇంకా అది వెళ్తది అనే అర్థం జనాలకి. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఈ మిగతా అదర్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల సాంగ్ కొంచెం అవ్వచ్చు. బట్ ఇన్స్టాలో బాగా రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టాలో ఇదే ఉంది, మొత్తం ఇదే ఉంది కదా ఇప్పుడు ట్రెండ్. అవును. సో మంచి హిట్ కొట్టారు. ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్? గట్టిగా పార్టీలు అయినాయా? అమ్మవారి దగ్గర మొక్కు తీర్చుకున్నాం. అవునా? ఓకే. సో బ్యాక్ బోన్స్ అంటే ఎవరని చెప్తారు లైఫ్ లో? దిలీప్ సికిందర్. దిలీప్ వేరు. అతను డబ్బుల గురించి అసలు ఆశించాడు. డబ్బులు అంటే ఫస్ట్ నా వాళ్ళు మంచిగా ఉండాలి, తర్వాత నేను అనుకుంటాడు. అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ఓకే. సో దిలీప్ ఇంకా అంటే లైఫ్ లో లో అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇండస్ట్రీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బందులు పడి బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కువ అంటే ఆ సిచ్యువేషన్ లో ఎప్పుడైనా డౌన్ అయిపోయి ఏడ్చి, అంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకుండా ఉన్నాయా? నేను ఏమున్నా ఫస్ట్ దిలీప్ అనేతోనే, మా ఇంట్లో కూడా షేర్ చేసుకోను, దిలీప్ తోనే షేర్ చేసుకుంటా. వాడు ఇక కొన్ని చెప్తుంటాడు. ఒక 2 రోజులు టెన్షన్ తీసుకోకుండా బయట ఏడికన్నా తీసుకెళ్తాడు. వాడే డబ్బులు ఎందుకు ఏమని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్తే సాయంత్రం ఫోన్ చేసి మనం ఇడిపోతున్నాం అని చెప్పి తీసుకుపోతుంటాడు. 2 days అక్కడ మొత్తం ఇక తిప్పి మళ్ళీ తెచ్చేస్తాడు. తర్వాత అర్థమవుతుంది మనకి. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? చాలా. ఓకే. లాస్ట్ వెళ్ళింది ఏంటి ప్లేస్? మేము కేదార్నాథ్ వెళ్ళినాం పోయిన ఇయర్. తర్వాత అరుణాచలం, తిరుపతి. ఓకే. సో ఏమి ఇష్టం లైఫ్ లో? అంటే యాక్టింగ్ కాకుండా ఇంకా పర్సనల్ గా ఏమి ఇష్టం మీకు? ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఇంకా అదే నా గోల్. డ్రీమ్స్ అంటూ అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా, ట్రావెలింగ్ చేయాలి, లేదంటే జాబ్ ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఒక కార్ కొనుక్కోవాలి, బైక్ కొనాలి, ఇప్పుడు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డాడీ వాళ్ళు చదువుకోకుండా మనకు కొంచెం, అంటే వాళ్ళు పని చేసి మనకి ఇంతవరకు పెంచారు. మన నెక్స్ట్ జనరేషన్ కి కొంచెం మంచిగా చూసుకోవాలనే గోల్, అంతే. శత్రువులు ఉన్నారా? ఉన్నారా? గిట్టని వాళ్ళు కొంచెం అరే వీడు ఎదుగుతున్నాడు, వీడికి సక్సెస్ వచ్చింది ఫ్యామిలీలో ఉన్నారు. మా డాడీకి చెప్పి నన్ను కొట్టిస్తుండే, ఇప్పుడు బయట నీ కొడుకు అమ్మాయిలతో తిరుగుతుంటాడు అంటే, ఆ షూట్లు చేస్తుంటే అమ్మాయిలతో తిరగడం అనుకుంటా. రీల్స్ ఇప్పుడు నార్మల్గా మేము మాట్లాడుకున్నది విలేజ్ మైండ్ కదా ఇక డాడీ వాళ్ళది. వాళ్ళకి ఫోన్ చేయడము, నీ కొడుకు అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే అని చెప్పి కొట్టియడం, అట్లా ఇట్లా చేస్తుండే. అప్పట్లో లాస్ట్ ఎప్పుడు కొట్టారు? లాస్ట్ నా 10th లో కొట్టిండు అంతే. 10th లో కొట్టారా లాస్ట్? అంటే ఇంట్లో ఉండకపోతుండే, బాగా బయటనే తిరుగుతుండే, ఏడావారా అయిపోతాడు అని చెప్పి కొడుతుండే. బట్ ఈ రోజు అంటే ఇంత హిట్ అయింది కదా, మరి హ్యాపీయా? చెప్పుకోడు డాడీ, అమ్మకి చెప్పుకుంటుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్పుకుంటుంటాడు. వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు, మీ డాడీ ఇట్లా కష్టపడుతుంటాడు, ఇక చెప్తుంటారు. మనకు తెలియకుండా ఏముంటది కానీ వాళ్ళకే అర్థం అయిపోతుంది. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే నార్మల్ గా మన విలేజ్ సైడ్ ఎట్లా అనుకుంటారు, అరే ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, నెలకు 30,000 40,000 వచ్చి వాళ్ళ ఇంట్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాడి కాళ్ళ మీద వాడు బతికితే రేపు పొద్దున ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే అట్లీస్ట్ ఆ అమ్మాయిని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. నార్మల్ గా సడన్ గా యాక్టింగ్ అంటే ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ హిట్ రాకపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను డ్రింక్ స్మోక్ అనేది చేయను, అవి చేసిరని కొట్టించండి ఒకసారి. అయ్యయ్యో. మా అమ్మ బాగా నమ్మకం నాకు, మా అక్కకి ఇంకా నమ్మకము. మా అమ్మ ఇక తాగడు, వాడు నా కొడుకు తాగడు అని చెప్పి మా డాడీతో ఫైట్ చేసింది. ఓకే. సో నాకు చెప్పిన వాళ్ళు వేస్ట్ కావాలా అది ఇది అని చెప్పి వాళ్ళని ఇక డాడీ మమ్మీ కొట్లాడుకోరు. అర్థమైంది. తర్వాత మా ఉంటారు కదా రిలేషన్, వాళ్ళని అడిగిండు, మా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే డాడీ ఎంబడ పోయిర్రు, వాళ్ళని అడిగిండు ఒకసారి తాగుతాడా అంటే వాళ్ళు చెప్పిర్రు ఇక నీ కొడుకు అట్లాంటి కాదు, మేం ఉన్నా కానీ నీ కొడుకు తాగడు, మాకే వద్దు అంటుంటాడు అట్లా ఇట్లా అని చెప్పారు. ఓకే. అప్పటి నుంచి నమ్మకం, నేను తాగాను డాడీకి కూడా, ఎవరు చెప్పినా నమ్మడు, నా మీద గట్టి నమ్మకం. ఇక ఇంకెవరేం చెప్పినా కూడా నమ్మే ఛాన్స్ లేదు, నమ్మడు.
ఓకే. సో ఫుల్ సపోర్ట్ అయితే ఇప్పుడు ఇంకా ఇంట్లో సపోర్ట్. యాక్టింగ్ పరంగా. మా మామ కూడా హ్మ్. ఆయన ఫస్ట్లో తిడుతుండే, అంటే ఆయన కానిస్టేబుల్, చదువుకోవాలి, అది చేయాలి, నీ తర్వాత మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు నిన్ను చూసి తిరుగుతున్నావు అని చెప్పి. హ్మ్. తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, ఓకే. నేను ఒక సక్సెస్ లోనే ఉన్నా అనుకుంటాడు మామ. ఓకే. ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా? ఈ సాంగ్ తర్వాత ఇంత పెద్ద హిట్ అయింది గదా! అమ్మాయిలు మెసేజ్‌లు పెడుతున్నారా మరి? పెడుతున్నారు, ఏమని? చూసి రిప్లేస్ అయ్యాను. చూస్తున్నారా అయితే? రిక్వెస్ట్లలో వెళ్తుంటాం కదా, హ్మ్. నార్మల్ గా పెద్ద అకౌంట్ నుండి ఏమన్నా మెసేజ్ వచ్చిందా, ఎవరైనా మనకు కామెంట్స్ ఇచ్చిరా, అవునవును. అవే చూసి సంతోషపడతాం మనం. సాంగ్ అవును. డబ్బుల తర్వాత కానీ అవును. ఏం కామెంట్లు అని. ఏం కామెంట్లు? ఇక ప్రపోజల్ వచ్చినాయి, చూసి డిలీట్ చేసేస్తున్నా. ఎందుకు డిలీట్ చేయడం? అంటే డిలీట్ ఫర్ ఎవరీ వన్, డైలీ ఎన్ని మెసేజ్లు అని వస్తాయి, అవి ఒక 1000 రిక్వెస్ట్ల దాకా వచ్చినాయి. అయ్యయ్యో! పాపం అమ్మాయిలు. అమ్మాయిలని మొత్తం 1000 రిక్వెస్ట్ల దాకా వచ్చినాయి, అందరు అమ్మాయిలు కాదు. అందులో అట్లీస్ట్ 200 మంది అమ్మాయిలు ఉండరా? ఉండొచ్చు. ఉండొచ్చు. ఉంటారు. ఓకే. మీరు బాగా నవ్వుకున్న మెసేజ్ ఏదైనా ఉందా? ఎవరైనా అమ్మాయి ఆ, ఒక అతను కామెంట్, అమ్మాయిది కాదు, హ్మ్. ఒక అతను కామెంట్ ఏం చేసిన ఇంత నచ్చావని పెద్ద పెట్టాడా? పెట్టిండు. ఏమని? ఫస్ట్ లక్ష్మణ్ పొగిడిన తర్వాత అమ్మాయి హీరోయిన్ పొగిడిండు, తెలంగాణ పట్టు, యూట్యూబ్లో రాజమౌళి జక్కన్న అని చెప్పి అన్నండి. తర్వాత నా గురించి రాసిండు, టైటానిక్లో జాక్లా, పుష్పాలో అల్లు అర్జున్లా, శ్రీమంతుడులో మహేష్ బాబులా, అన్ని మూవీస్ పెట్టి ఆ! అన్ని కలిపితే కిట్ అని పెట్టిండు. అక్కడ నవ్వుకున్నా. ఓకే. అంటే నచ్చిందేమో సాంగ్ అంతా. ఉమ్. ఓకే. ఇంకా ఇంకేం అంటే లైక్ అమ్మాయిల నుండి రాలేదా మీకు? అంటే అంత డీప్‌గా కనెక్ట్ అయిపోయి కిట్టు గారు నేనున్నాను. ఆ అమ్మాయి కోసం ఎందుకు అంత ఏం రాలేదు. రియల్ లైఫ్‌లో ఏమన్నా జరిగిందా? అట్లా. అట్లేం రాలేదు. అంటే రియల్ లైఫ్ లో అయింది, నీకు బ్రేకప్ అయిందా, నిన్ను మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు, బ్యాడ్ గర్ల్ అట్లా ఇట్లా అని పెట్టిర్రు. నన్ను ఎవరు మిస్ చేసుకోలేరు కానీ. అయ్యయ్యో! రియల్ లైఫ్‌లో ప్రపోజల్స్ రాలేదా మరి? స్కూల్‌లో, వచ్చినాయి కాలేజ్‌లో? అన్ని ఇక. ఐస్ బాగుంటాయి హ్మ్. అది ఇది అని చెప్పి వస్తుండే. ఓకే. మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలనిపించలే? నీకెవరు అమ్మాయిలు నచ్చలే? ఇక అది మనకు ఆ జనరేషన్ కి అట్రాక్షన్ అనుకున్నా, తర్వాత తెలిసింది. అచ్చా! అయితే స్టోరీ ఉంది. చిన్న చిన్న స్టోరీలు స్టోరీలంట. ఎన్నుంటాయి? 10, 15 ఉంటాయా? లేవు, 2. 2 కూడా అంటే స్టోరీలు వదిలేసినాయేనా? అంటే వాళ్ళకి నాకు సెట్ కాక, ఎలా? ఆ? ఎట్లా సెట్ ఇక వాళ్ళకి పెళ్ళి అయిపోవడం. ఓహో! అయితే రియల్ లైఫ్ లో కూడా అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఉమ్. మరి మీరు డిప్రెషన్‌కి వెళ్ళిరా? లైట్ ఏం తీసుకురా? వెళ్ళలే, లైట్ తీసుకున్నా. లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఉందిలే అనుకున్నారా? ఉంటదిలే, ఫ్యూచర్ లో మనకి ఎడిగిపోతుంది. వాళ్ళు ఇక వాళ్ళు కాదు. మనకి పోతుంది ఫ్యూచర్ లో ఉంటుంది. ఓకే. ఓకే. సో అట్లా అనుకొని ఉమ్. మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆ అమ్మాయిలు కానీ లేదంటే ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి వచ్చారా? అరే బాగా చేసినావు నంబర్ లేదు వాళ్ళ నా దగ్గర. ఇన్స్టాలో? ఇన్స్టాలో కూడా ఏం, అంటే నార్మల్ గా మనం ఐడియల్ చూసి మెసేజ్ చేస్తాం కదా, రిప్లై ఏం లేదు. అట్లా. ఓకే. సో మరి నెక్స్ట్ అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటావు? ఇండస్ట్రీ అమ్మాయినా లేదంటే అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? నేనే సెలెక్ట్ చేసి అమ్మ నాన్నకి చెప్తా. ఓ మీరే సెలెక్ట్ చేసుకుంటారు అయితే. ఉమ్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏం- కిట్టు అకౌంట్ ని ఫాలో అయ్యే అమ్మాయిలు ఈ పాయింట్ కంపల్సరీ చూడండి. నేను కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా పెట్టి కొలాబరేషన్ పెడతా. ట్రెడిషనల్, ట్రెడిషనల్, పల్లెటూరు, పల్లెటూరు, ఇక అమ్మ నాన్నని అమ్మ లెక్క చూసుకోవడం, అమ్మ నాన్నని చూసుకోవాలి. ఈ క్వాలిటీస్ ఉంటే చాలు. అంతే 3 ట్రెడిషనల్గా ఉండాలి. ట్రెడిషనల్ అంటేనే అమ్మాయి వచ్చేసింది మొత్తం అక్కడ. ట్రెడిషనల్గా ఉండాలంట. ఓకే. సో నెక్స్ట్ పల్లెటూరు అమ్మాయే అయి ఉండాలి. అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. అంతే. ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. అమ్మాయిలు ఎవరైనా మెసేజ్ పెట్టిన వాళ్ళలో ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. మరి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి నన్ను. మరి ఇది చెప్పలేదు కదా మీరు. చెప్తున్నా ఇప్పుడు. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు, గుర్తొచ్చినాయా? ఏం లేదు, ఏం లేదు. అర్థం చేసుకోవాలి ఏ విషయంలో? అన్నిట్లో ఇక. అన్నిట్లలో. ఇక నార్మల్ గా ఇండస్ట్రీ అంటేనే భయపడుతుంటారు కదా అమ్మాయిలు. మరి ఇండస్ట్రీ అమ్మాయి వద్దా? హ్మ్? ఇండస్ట్రీ అమ్మాయి అయితే వద్దా? ఇండస్ట్రీ అమ్మాయి మనకు సెట్ కాదు. తర్వాత వాళ్ళకి నార్మల్ గా మనం అర్థం చేసుకుంటాం, కానీ అమ్మ నాన్నలు ఆమె షూట్ చేయొద్దంటే షూట్కి వెళ్తా డిషుమ్ అవుతుంది అంతా. డిషుమ్ అవుతుంది వద్దంట. ఓకే. సో నార్మల్గా మీరు ఫోక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళలో అమ్మాయిలలో మీకు నచ్చే అంటే యాక్టింగ్లో మీకు నచ్చే పర్సన్ ఎవరు? అబ్బాయిల్లో ఎవరు బాగా చేస్తారు అనిపించేది? అబ్బాయిల్లో టోనీ అన్న. టోనీకి టోనీకి మస్తు చేస్తాడు లెవెల్. అన్న. తెరి మేరీ కథ అందులో లక్ష్మణ్ గారు కూడా లక్ష్మణ్ అన్న క్యారెక్టరే direction. కదా. నెక్స్ట్ లెవెల్. దానికోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు పార్ట్ 2. టోనీ అన్నది డైరెక్ట్ గా మనకు 70 మీదనే కనిపిస్తాడు అన్న.
70 అనిపిస్తాడు. ఆయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అమ్మాయిలు. అమ్మాయిలలో ఇక నీతు బాగా చేస్తుంటది. నీతు గారు. అంటే ర్యాంప్ కూడా బాగుంటది. నన్ను అన్నయ్య అని పిలవడము, యాక్టింగ్ చేసేటప్పుడు షూట్ కి మంచి రెస్పాన్స్ అవ్వడము. నీతు. ఇద్దరే, మ్మ్. ఇంకెవరైనా ఉన్నారా? సోని వైష్ణవి. సోని వైష్ణవి. ఓకే, ఇప్పటి వరకు మీ పక్కన కో యాక్టర్ గా యాక్ట్ చేసిన అమ్మాయిలో మీకు అరే ఈ అమ్మాయి వస్తే ఇంకా షూట్ కంఫర్ట్ గా ఉంటది, అంటే షూట్ లాగా కాకుండా నార్మల్ గా ఏదో మనం వెళ్ళాము హ్యాపీగా గడిచిపోతుంది, పర్టికులర్ షూట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రాకుండా మనది అన్న ఫీల్ వస్తుంది అన్నట్టు ఎవరైనా ఉన్నారా కో యాక్టర్స్? నార్మల్ గా నాతో చేసిన వాళ్ళందరూ అంతే హ్యాపీగా ఉంటారు. అందరు అంత హ్యాపీ. నీ వల్లనా లేదంటే నార్మల్ గానా? నార్మల్ గా వాళ్ళు బాగానే. యమునా అనే అమ్మాయి బాగా కంఫర్ట్ ఉంటది. యమునా తారక్ యమునా జాను తారక్. సాంగ్ లో ఉంది కదా. యమునా తారక్. యమునా తారక్ బాగా కంఫర్ట్ అంట. మాధురా. వాళ్ళ డాడీ అసలుకి వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. వాళ్ళ డాడీ అవునా? ఫ్రెండ్ లెక్క ఉంటాడు. ఓకే, వాళ్ళ డాడీ ఇంకొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ అంట. మిగతా వాళ్ళు ఎవరు కూడా బా కంఫర్ట్ కాదు అంటున్నారు. నేను అందుకే చెప్పిన అందరు మంచి పవన్. ఓకే, సో యాక్టింగ్ పరంగా అంటే అవకాశాల పరంగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయా. ఇప్పుడు ఏ ఇయర్ లో అయి ఉండొచ్చు? అంటే నన్ను ఇక్కడ ఇప్పుడు చేసింది అని అంటే మేము ఓన్లీ మా టీమే వాళ్ళే చేయడం, అంటే బయటికి వెళ్ళి రాకపోతుండే అవకాశాలు. అసలు నేను మంచిగా చేస్తున్నానా లేదా అని నా మీద నాకే ఇది అనిపిస్తుండే. ఎందుకులే అబ్బా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో డీజే సికిందర్ అని చెప్పి అన్న మా టీంలో అతను కూడా, అతను తెలుగు ఛానల్ స్టార్ట్ చేసిండు. ఓకే, అతను ఫస్ట్ ఒక 3 lakhs పెట్టి లంకలోని సీత అని చెప్పి చేపించిండు. ఓకే, అక్కడ నుంచి కొంచెం మలుపు స్టెప్ తిరిగి బై స్టెప్ అలా అవుతూ అందరిగా కనిపించినప్పుడల్లా నెక్స్ట్ నిన్ను పెట్టి తీస్తా, నేను నీతో తీస్తున్నా వెయిట్ చేయి అది చెప్పడం. 2 సంవత్సరాలు అవ్వడం ఇంత వేస్ట్ అనిపించింది. తర్వాత ఈయననే దగ్గరుండి చేపించాడు డీజే సికిందర్. ఈ సాంగ్ చేయకపోతే బాగుండు, అనవసరంగా ఈ సాంగ్ ని చూస్ చేసుకున్నాను అనేది అనిపించినాయా? ఏది లేదు, లేదు అన్ని కూడా అంటే సాంగ్ కన్నా నన్ను పవన్ పుల్లా అని ప్రొడ్యూసర్ నాకు అతను ఏదో విషయంలో కాల్ చేసి వాళ్ళు ఒక సాంగ్ కి పిలిచారు. ఫస్ట్ నేను హీరోగా ఫీల్ అయిన సాంగ్ వాళ్ళది. అంటే అంత బాగా చూసుకోరు వాళ్ళు. పవన్ పుల్లా అని అను మీడియా వాళ్ళది. వాళ్ళు బాగా అక్కడ నుండి కొంచెం కంఫర్ట్ గా మనం ఎట్లుండాలో కూడా నేర్పించారు. అంటే నేర్చుకున్నా అక్కడ. ఓకే, టైం టు టైం వెళ్తావా లేదంటే డిలేలు? టైం టు వెళ్తా. నార్మల్ గా షూట్ రేపు అంటే ఈరోజు వెళ్తా. మీ దగ్గర కొంచెం లేట్ అయింది, సారీ. అట్లా అడగలేదు. నార్మల్ గా షూట్ కి కొంతమంది ఒప్పుకుంటారు ఓపెన్ గా, కొంచెం డిలే అవుతుంది మేకప్, అమ్మాయిలు అయితే మేకప్ పరంగా కొంచెం లేట్ అవుతుంది షూట్ అనుకున్న టైం. నేను మేకప్ వేసుకోను అసలు షూట్ లో. ఈ సాంగ్ అసలు ఎంత న్యాచురల్ గా ఉంటే అంత మేకప్ అసలు నా ఫేస్ కి వద్దని చెప్తారు. కెమెరాలో ఎక్కువ తెల్లగా కనిపించేస్తావు అని చెప్తారు. ఓకే, సో అట్లా ఫ్లాప్ అయిన సాంగ్స్ ఉన్నాయా మీవి? బాగా అసలు ఫ్లాప్ అయిపోయింది సాంగ్, అసలు జనాలకు తెలియనే లేదు అన్న సాంగ్స్ ఉన్నాయా మీరు చేసినవి? బంజారా అయి ఉండొచ్చు, మన ఈ నార్మల్ సాంగ్స్ ఏం లేవు. లేవు, అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని మిలియన్స్ మీదనే ఉన్నాయి. మాక్సిమం 500K మీదనే ఉన్నాయి. ఓ సూపర్. ఫ్లాప్ అనేది అంటే కొంతమందికి ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ పడిన తర్వాత హిట్ పడుతుంది. నాకు అట్లేం అంటే 500K మీదనే. ఎక్కువ రీచ్ అంటే అత్తగారింటికి వస్తుంది, ఇక ఎక్కువ వచ్చింది వస్తుంది కంటిన్యూ అవుతుంది వచ్చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పుడు లక్ష్మణ్ గారు వెళ్తున్నారు కదా, అన్న వెళ్తుంది స్టేజ్ పైన. అంటే మీ సాంగ్ వెళ్ళడం కూడా చాలా హ్యాపీ కదా. చాలా అంటే ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ గా మారింది అనమాట. ఏదైనా సాంగ్ యూట్యూబ్ లో హిట్ అవ్వగానే ఇమీడియట్ గా ఆప్షన్స్ వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయి, ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. జాను గారు డీలో ఉన్నప్పుడు చాలా సాంగ్స్ తన వల్ల హిట్ అయినవి ఉన్నాయి. తను చాలా అంటే నాది మనది పక్కన వాళ్ళది అనేది లేకుండా చాలా సాంగ్స్ చేశారు. సో అట్లా మళ్ళీ డీలో మీది ఎవరైనా చేస్తే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటా. చేస్తే వెళ్తుంది బాగుంటది కదా. సో నెక్స్ట్ ఏదన్నా ఫుల్ ఒక ఏమంటారు మొత్తం కంప్లీట్ డాన్స్ ఉండి డీజే వర్షన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుండి? చేస్తారు ఫ్యూచర్ లో. ఎక్కడైనా నేర్చుకున్నారా డాన్స్? డాన్స్ ఏం నేర్చుకునేది లేదు. ఇక స్కూల్లో ఉన్నప్పుడు మనమే కంపోజ్ చేసుకోవడము, అద్దంలో చూసి దుంకడం అంతే. భారత్లలో వినాయక చవితికి ఓకే, ఇక్కడ దుందాం. ఇందులో ఎవరు మీకు కొరియోగ్రఫీ చేసింది? ఇందులో అన్న అంటే
ఒక సచిన శివం మీద కసిగా దుంకురా అని చెప్పిండు. ఒక స్టెప్ అమ్మాయి నేను ఆడతాం కదా, ఆ స్టెప్ మా ఫ్రెండ్ దిలీప్ చేసిండు. అవునా, అది బాగా ఎక్కువ హిట్ అయింది కదా అది. తర్వాత అంటే నార్మల్ గా ఎవరి శవం ముందు వాళ్ళే డాన్స్ చేసుకోవడం ఎట్లుంటది అనేది నిజంగా ఈ సాంగ్ లో చూసినాం కదా మేము. అక్కడ స్నానం గిట్లా చేపిస్తూ ఉంటే మీరు ఇక్కడ దుంకుతూ ఉంటారు, మళ్ళీ కట్ చేస్తే వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటారు, మళ్ళీ అమ్మాయి దగ్గర వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు. పెయిన్ అంతే కనిపిస్తూ ఉంటది, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే ఎట్లుందంటే సాంగ్ చనిపోయినావు అన్న బాధ లేదు, ఆ అమ్మాయి సంతోషంగా వెళ్ళాలి, నువ్వు ఇట్లా అంటే నిజంగా ఒక అబ్బాయి ప్రేమించిందంటే అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. అవును, అమ్మాయిలు ఇట్లా కోరుకోరు. అబ్బా అబ్బాయిలు 10 మస్తు మంది ఉన్నారు బయట మస్తు మంది ఉన్నారు అబ్బాయిలు. ఒక్కొక్కరు లవ్ లో ఉండగానే ఇంకో 10 మంది ఉంచుకున్నారు. నార్మల్ గా సాంగ్ లో చూసారు ఆమె ఎంత హ్యాపీగా పెళ్లి, అది సాంగ్ వరకే. ఇప్పుడు వరకు చరిత్రలో చూడండి నార్మల్ గా అబ్బాయిలు బయట బోల్డ్ మంది ఉన్నారు. ఒక అమ్మాయి పేరు చెప్పండి, ఈ అమ్మాయి అబ్బాయి గురించి ఇట్లా అవును, ఇప్పుడు నార్మల్ గా చాలా మంది కూడా మీరు ఆలోచించండి, అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అవునా, కొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాదు పాపం వాళ్ళకి. ఇప్పుడు మోసం చేశాడని తెలుసు, బయటకు వచ్చి పక్కనున్న ఫ్రెండ్స్ ఎట్లా చెప్తూ ఉంటారు అంటే, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పరువు తీసుకుంటావా, నీకు మళ్ళీ పెళ్లి అవుతుందో అవ్వదో, మీ అమ్మ నాన్న అనవసరంగా ఈ విషయం వల్ల సఫర్ అవ్వాలి, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అబ్బాయి నార్మల్ గా తాగడము లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేస్తారు అది మోసం చేసింది అది మోసం చేసింది అని, కానీ అమ్మాయి అంత ఈజీగా బయటికి రాలేదు కదా, ఎన్నో అడ్డొస్తాయి కదా. అబ్బాయిలకు ఉన్న అవకాశాలు అమ్మాయిలకు లేవండి, అందుకే అబ్బాయిలు చనిపోతారు. అబ్బా అమ్మాయిలు కూడా మస్తు మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు, మంచోళ్ళే అమ్మాయిలు. అది ఒప్పుకున్నాడు, ఒప్పుకోండి. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్న అమ్మాయినే మరి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్ లైఫ్ లో? మేము మంచి ప్రాజెక్ట్ చేసి ఇంక ఇల్లు కట్టియాలి. ఇల్లు కట్టివ్వాలి, బిగ్గెస్ట్ డ్రీమ్. అంతే అంతే. అక్క ఫుల్ సపోర్టా? అక్క ఇక బావ కూడా యాడ్ అవుతుండు మెల్లగా. అంటే ముందు ఒప్పుకోలేదా? ఎవరు అంటే షూటింగ్ దా? అంటే నేను పెళ్ళి ఒక 2 years అవుతుంది. ఓకే. మా అల్లుడు కూడా ఉండు. ఓకే. అంటే ఇప్పుడు బావకి తెలియదు, ఇప్పుడు కొంచెం. సో మీరు నార్మల్ గా అసలు షూట్స్ కి వెళ్తున్నట్టు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చిన తర్వాతే అందరికి ఎక్కువ తెలిసిందా? అవును, ముందు ఏదో జాబ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, టైం పాస్ రీల్స్ చేస్తున్నాడు అనుకునే వాళ్ళు అంతేనా? ఓకే, మరి నెల తిరిగేసరికి ఎలా ఇస్తుంటివి డబ్బులు ఇంట్లో? షూట్లు చేస్తా, బంజారాలో చేస్తా. ఓకే ఓకే, ఆ షూట్ డబ్బులు ఇంట్లో ఇచ్చేవాళ్ళు. సూపర్. సో ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంటర్వ్యూ ద్వారా? ఏం లేదు, మంచిగా మాకు మళ్ళీ సపోర్ట్ చేసి మా సాంగ్ ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అట్లనే అమ్మాయిలు 3 క్వాలిటీస్ చెప్పినా కదా, మెసేజ్ పెట్టండి. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. నిజంగా అంటే సాంగ్ మంచి హిట్ ఉంది, అలానే సాంగ్ లో మీనింగ్ అంత డెప్త్ ఉంది కాబట్టి జనాలు అంతా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది కదా ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటే జనాలు మనల్ని ఓన్ చేసుకుంటారు, ఏంటి ఎంత మీనింగ్ ఉండాలి, ఎంత కనెక్ట్ అవ్వాలి జనాలకి అనేది కూడా. ఇంకా మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అది మన పవన్ గారి ఇంటర్వ్యూ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.